ఆహారాన్ని అందించే అన్నదాతలు వాళ్ళు పండించినటువంటి కూరగాయలన్నింటినీ వ్యవసాయ మార్కెట్లకు తీసుకొస్తారు. వ్యవసాయ మార్కెట్లకు తీసుకొచ్చిన తర్వాత వాటిని అక్కడ అమ్ముతారు. కమిషన్ బేసిస్లో మార్జిన్ ఉంటుంది, ఒక 2% బేసిస్లో. ఆ మార్జిన్ బేస్ చేసుకొని ఇక్కడ రైతులు పండించినటువంటి కూరగాయలను మార్కెట్లకు తీసుకొస్తారు. అయితే మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత రైతులకు ఈ మార్కెట్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇక్కడ వచ్చిన తర్వాత దళారీ వ్యవస్థ రైతులను ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ప్రజెంట్ మనము బోయిన్పల్లి మార్కెట్లో ఉన్నాం. ఇది హైదరాబాద్ సిటీలోనే అత్యంత పెద్ద మార్కెట్. ఈ మార్కెట్కి చాలా జిల్లాల నుంచి కూడా కూరగాయలన్నీ కూడా ఈ మార్కెట్కి వస్తాయి. ప్రజెంట్ ఈ మార్కెట్లో పరిస్థితి ఎట్లా ఉంది, ఎట్లాంటి కూరగాయలు వస్తూ ఉన్నాయి, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతులకు ఇక్కడ మార్కెట్లో గిట్టుబాటు ధరలు ఉన్నాయా, లేదంటే మార్కెట్లో రైతులకు సంబంధించి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనేటటువంటి విషయాలను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల్ చెట్ల నర్సపల్లి గ్రామం. అక్కడికి వచ్చే వాళ్ళకి కిరాయి బాగుంటుంది. అంటే ఆటో కిరాయి కంటే బాగున్నది. ఇప్పుడు 80 రూపాయలు ఉంది ఒక సంచికి ఇక్కడికి రావడానికి. మీ ఇంత దూరం అంటే తక్కువ ట్రాన్స్పోర్ట్ ఇంకా తక్కువ చేస్తే బాగుంటుందని అభిప్రాయం. అట్లా అంత దూరం అంటే దూరం ఉన్నా కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఇంకా తక్కువ చర్య తీసుకుంటుందని భావిస్తాం. అట్లా ఈ మార్కెట్లో ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, ముఖ్యంగా రైతులకు సంబంధించి, ధరలకు సంబంధించి? ధరలు అయితే ఇప్పుడైతే మరీ డౌన్ ఉన్నాయి. అన్ని కూరగాయలైనా డౌన్ ఉన్నాయి. మరి పెట్టుబడి కూడా వెళ్తలేదు. పెట్టుబడి కూడా ఇప్పుడు తెంప కూళ్ళు కూడా వస్తలేవు. ఇప్పుడు ఏదైనా ఒక విలేజ్లో ఒక కూలికి ఒక మనిషికి అంటే 300 రూపాయలు ఉన్నది కిలో ఒక రోజుకు. ఇప్పుడు వీడికి రానికి వచ్చేవాకల్లా ట్రాన్స్పోర్ట్ కిరాయి ఏంది, ఇలా కమిషన్ అయింది, వచ్చేవాకల్లా అన్నికి ఏమొస్తుంది అన్న, రైతుకు ఏం వస్తలేదు. ఈ ప్రజెంట్ అయితే మరి డౌన్ ఉంది. ఇప్పుడు టమాటాలు చూడండి, 100 రూపాయల బాక్స్ అంటే చూడండి, మీరే ఆలోచించండి అది ఎంత. ఇప్పుడు దానికి ఒక్కొక్క మనిషికి ఒక 4 బాక్సులు తెంపినా కానీ కూలో ఏం వెళ్తుంది. ఇటుక ఒక బాక్స్ కిరాయి ఇటుక 60 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటారు. ఆడికి నీటికి వచ్చేవాకలా ఇక్కడ వచ్చేది 100 రూపాయలు బాక్స్ అమ్ముతుంది. దానికి కమిషన్ ఏం పోతుంది, ఏం వస్తుంది చూడండి. ఇది జబల్పూర్ నుంచి వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో 60 రూపాయల కిలో 70 రూపాయల కిలో ఉంటుంది. ఇప్పుడు రాను 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 ఇవాళ 20 రూపాయల కిలో అయింది. ఇవాళ ఒక 2 నెలల తర్వాత 20 రూపాయల కిలో అయింది. ఇవాళ ఎక్కువ సరుకు ఎక్కువ వచ్చిందనుకో డౌన్ అవుతుంది, సరుకు తక్కువ వచ్చిందనుకో రేస్ అవుతుంది. అది విషయం. ఇది పండేది మాత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం. మన దగ్గర దీనికి పురుగు ఎక్కువ వస్తుందట, పురుగులు బాగా వస్తాయట. అందుకనే మన దగ్గర వండిస్తలేరు. ఫస్ట్ 40 సంవత్సరాల క్రితం మన దగ్గరనే పండేది ఇది. ఇప్పుడు వండిస్తలేరు దీన్ని, పురుగులు ఎక్కువ వచ్చి పండిస్తలేరు, వాతావరణం అనుకూలిస్తలేదని చెప్పి. బయట నుంచి అంటే ఇప్పుడు ఈ లోకల్ సీజన్, ఇప్పుడు ఇక్కడ అది 3 months 4 months ఇక్కడ లోకల్ ఇక్కడే వస్తాయి. ఏమున్నా తర్వాత ఇవన్నీ బయటికి వెళ్ళి రావాల్సినవి. అనంతపూరు, నాగపూరు, ఆగ్రా నుంచి ఆలుగడ్డ కానీ, మన బటానా కానీ, బీనీస్ కానీ, బెంగళూరు నుంచి క్యారెట్, బీట్రూట్, కాలీఫ్లవర్ కానీ, క్యాప్సికమ్, సోలాపూర్ నుంచి చిక్కుడుకాయ, ఉల్లిగడ్డ కానీ, ఇవన్నీ బయటికి వెళ్ళి రావాలి. తర్వాత మన దగ్గర ఇవన్నీ అప్పుడు షార్టేజ్ ఐటమ్స్, ఇవన్నీ ఏం రావు మన దగ్గర. అప్పుడు ఏమున్నా ఇప్పుడు ఈ 3 months ఈడు ఉంటాయి ఈ లోకల్ ఐటమ్. ఇప్పుడు ఉంటాయి కాబట్టి కొంచెం రేట్లు కూడా వాజిబుల్గా తక్కువనే ఉంటాయి రేట్లు. అప్పుడు మన దగ్గర దొరికాయి కాబట్టి బయటకు వెళ్ళి ఇచ్చిన రేట్లు, కొన్ని రేట్లు కూడా డిమాండ్గానే ఉంటాయి. అప్పుడు పెట్టుబడి తక్కువ అన్నా కానీ ఎకరానికి 30-40 వేలు వస్తుంది ఖర్చు. మనం ఇంకా పెద్ద మంచిగా చేస్తే 50-60 వేలు వస్తుంది. ఇక్కడ వచ్చేదంతా ఈ ఎకరానికి ఇప్పుడు 20 వేలు కూడా వస్తలేవు. అట్లా ఉన్న పరిస్థితి. లేబర్ ఖర్చు డైలీ ఒక 500 తీసుకుంటారు, ఒక్కొక్కరు 400 నుంచి 500 తీసుకుంటారు తక్కువ. ట్రాన్స్ఫర్ బాక్స్కి 50-40 అట్లా ఘోరం పరిస్థితి ఉన్నది. టమాటా ఇది ఖరీదు వచ్చి ఇప్పుడు రూపాయి కిలో 2 రూపాయలు కూడా పడతలేదు ఒక టైం వస్తే. బాక్స్ 100 రూపాయలు, ఇవి 100 రూపాయలు 50 కూడా నడుస్తుంది. 50, 60, 70 అంతకన్నా ఎక్కువ పోతలేదు. పరిస్థితి ఘోరం ఉంది రైతులది.
ప్రజెంట్ మనం గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. ఇది ప్రజెంట్ మనం ఉన్నటువంటి మార్కెట్ అయితే ఇది కూరగాయలకు సంబంధించినటువంటి మార్కెట్. రైతులు ఇక్కడికి దాదాపు అర్ధరాత్రి నుంచి ఇక్కడ మార్కెట్కి వస్తారు. ఇక్కడ వచ్చి వాళ్ళు ఏవైతే పండించిన పంటలు ఉంటాయో వాటన్నింటినీ కూడా ఈ మార్కెట్లో అమ్ముకుంటారు. ఈ మార్కెట్కు రాత్రి 12 గంటల తర్వాత నుంచి రైతులందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి అటు వికారాబాద్ మొదలు పెడితే ఇక్కడ షాద్ నగర్, శంషాబాద్, చేవెళ్ళ లాంటి ప్రాంతాల నుంచి కూడా ప్రధానంగా ఇక్కడ ఈ గుడిమల్కాపూర్ మార్కెట్కి అయితే వస్తారు. ఇక్కడ గుడిమల్కాపూర్లో 2 మార్కెట్లు ఉన్నాయి. ఒకటి పూల మార్కెట్ ఉంది, ఒకటి కూరగాయల మార్కెట్. 2 మార్కెట్లు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మార్కెట్లలో రైతులకు సంబంధించి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, దీనికి సంబంధించి ఎంత దూరం నుంచి వస్తూ ఉన్నారు, అదేవిధంగా వచ్చిన తర్వాత వాళ్ళకి ఇట్లా ఇక్కడ షెల్టర్ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది, మార్కెట్ల కొనుగోలు చేసే సమయం లోపల ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్న రైతులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా దేవరంపల్లి ఎక్కడ మండల్ మోమిన్పేట, గ్రామం దేవరంపల్లి, వికారాబాద్ జిల్లా. ఎన్ని గంటలకు వచ్చినావు, ఎప్పుడు బయలుదేరినావు ఇంటి నుంచి? మేము 12:30కి వెళ్ళాము. 12:30 పొలం మార్కెట్కి వచ్చినాము. వచ్చి ఇది కొద్దిగా వేసుకొని వచ్చినాము అట్లా ఆటో వాళ్ళ. ఎట్లా మీరు రాత్రి వస్తా ఉంటారు కదా, ఇక్కడ పరిస్థితులు మార్కెట్లు ఎట్లా ఉన్నాయి, మీకు ఏం సదుపాయాలు ఉన్నాయి? సరిపాయాలు ఏమంటే మేము అమ్ముకొని వెళ్ళిపోతామన్న అంతే. మాది అంటే ఆసాంలం కదా, ఏదో 10 రూపాయలు ఎక్కువనే తక్కువనే వేసుకుంటాం వెళ్ళిపోతాం అంతే. పొందాక ఉండాలంటే మనతో కానీ పని, పోవాలంటే మళ్ళీ మాకు 2 hours పడుతుంది ఆటో. ఇది మనకు అవన్నీ ఏం లేవు, పోతే బయటికి వెళ్ళిపోతాం అంతే. ఊకే లేవు అంటారు. ఇటుకని మేము రైతులము అమ్ముకుంటున్నాము. అమ్ముకొని ఇంత వేసుకుందామంటే ఈ పచ్చకూరలు పుట్టినే ఖరాబ్ అవుతున్నాయి. ఈ చాలా ఇబ్బంది అయిపోయింది. బండ్లు పెడతారు అడ్డము, అమ్మనియరు. రేటు 100 అట్లా పోతాయి. 100 కట్ట పోతుంది అంతే. రేట్ ఏం లేదు. వ్యవసాయదారు మొత్తం ఆగమే ఇప్పుడు. ఏం మాలు అమ్ముతలేదు, ఏం అమ్ముతలేదు. తెస్తున్నాము, కూలీలకు కూడా కూలీలు వస్తలేవు. అన్న, మార్కెట్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి చెప్పండి, మీరు రైతు కదా. మేము రైతులము, మాకు బేరకాలు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ వచ్చి కూర్చొని. రైతులు మేము వారానికి ఒకసారి, వారంలో 2-3 సార్లు వస్తాము. మాకు ఇబ్బంది పెడుతుంది ఈ అమ్ముకుటేళ్ళు. మాకు పిఎస్ నుంచి కూడా మాకు జర ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మొత్తం ఇరకడం అయింది. ఇంతకుముందు అది రైతులది ఇది విశ్రాంతి భవనం ఉండే, విశ్రాంతి భవనం తీసేసి పిఎస్ పెట్టిర్రు. మేము రైతులం చాలా అపేక్షణ చేసినాం. వద్దంటే కూడా వాళ్ళు అట్లే ఇచ్చేసిర్రు, ఆర్డర్ ఇచ్చేసిర్రు వాళ్ళకు. దాని నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెవల నుంచి. కొత్తిమీర, ఆకుకూరలు. రాత్రి 8-9 గంటలకు బయలుదేరుతాం. మార్కెట్కు 10-11 గంటలకు వచ్చేస్తాం. ఇక ఇట్లే ఉంటాం. ఇక ఏం లేవు, ఇక్కడ రూములు లేవు, ఏం లేవు. ఇక ఇక్కడ వండుకోనికి కూడా జాగా లేదు. ఇట్లే ఇక రోడ్డు మీద కూర్చొని అమ్ముకోవాలి. ఇప్పుడు మేము తెచ్చిన దానికి కూడా రేట్ లేదు. ఇక్కడ కూరగాయలు అన్నటువంటి రంగారెడ్డి జిల్లా, ఆ తర్వాత మెదక్ జిల్లా, కర్నూలు, అనంతపూర్, ఆ తర్వాత బెంగళూరు, ఇక్కడికి వెళ్ళి కూరగాయలు ఈ మార్కెట్కి వస్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితి రైతుకు ఎటువంటి లాభం లేదు, నష్టం తప్ప లాభం లేదు. కూళ్ళు, కిరాయిలు కూడా వెళ్తలేవు, వాళ్లకు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ పంట వచ్చేస్తే ధరలు తగ్గిపోతాయి, తక్కువ వస్తే ధరలు పెరిగిపోతాయి. కానీ వాస్తవంగా ఏంటంటే ఇది సీజన్, ఈ సీజన్లో కూరగాయలు బాగా విపరీతంగా వస్తుంటాయి. ఆ విధంగా రైతుకు మాత్రం ఎటువంటి గిట్టుబాటు ధరలు లేవు. కారణం ఏంటంటే పంట బాగా వస్తుంది. ఇప్పుడు ఈ సీజన్ అన్నమాట. ఈ కాలంలో పంటలు బాగా పండుతాయి. నువ్వు ఒక టమాటా, ఒక మడి, ఒక బాక్స్ అయితే ఇప్పుడు 10 బాక్సులు టమాటా వెళ్తాయి. కూరగాయలు కూడా ఎటువంటి రోగాలు వాళ్ళకు పుచ్చు అది ఉండకుండా బాగా పండుతాయి, మంచివి. అయితే మేము 3 days నుంచి వంకాయలు తెస్తున్నాము. అయితే స్టార్టింగ్ రేట్ ఏంది 20 kg అంటే అన్నారు. ఆ తర్వాత నిన్నటికి వచ్చేటికల్లా 15 రూపీస్ అంటే అన్నారు. ఈ మొత్తం గుత్త వచ్చేసి మొత్తం 200 ఒక కవర్ పోతుంది. ఆడ లేబర్ ఏమో ఇంటికాడ పొలంలో లేబర్ ఏమో చాలా కష్టంతో వస్తుండ్రు. ఇంకొకటి వాళ్ళకే వచ్చేసి 400-500 వస్తుంది. ఇక్కడ కవరే 200 కూడా పోతలేదు, 150 పోతుంది. ఇక లేబర్కి వచ్చేసి ఇటు దాకా ఛార్జెస్ కిరాయికి వచ్చేసి మాకు వచ్చేటి మొత్తం 0. ఇక మా కష్టమే అని ఇలా కూరల దాంట్లో ఏం బెనిఫిట్ లేదు. ఈ మార్కెట్ విషయంలోకి వస్తే మేము ఒక నైట్ మొత్తం ట్రావెలింగ్ చేస్తాం మార్కెట్కి. మార్కెట్ చెలోపట టాయిలెట్స్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మార్కెట్ సంబంధించిన బయటకు పోయి టాయిలెట్స్ పోవాలి, దానికి మళ్ళీ బాత్రూమ్ కంటే 20 రూపీస్ తీసుకుంటారు, 10 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ
ఇక ఇబ్బంది. ఆ బాత్రూమ్ ఓపెన్ కాకపోతే ఇక్కడ మార్కెట్ సైడ్లా గలీజ్గా ఇట్లా చెత్త చెదారం ఉంటుంది. అక్కడ పర్సనల్గా పోయి ఎవరు చూడకుండా పోయి టాయిలెట్ వాష్రూమ్స్ అన్నీ అక్కడనే మొత్తము క్లియర్ చేసుకుంటారు. వాళ్ళేమో బాత్రూమ్లో బయటనేమో 7కి ఓపెన్ చేస్తారు, 6కి ఓపెన్ చేస్తారు. ఇంకొకటి మార్కెట్ విషయానికి వస్తే కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. రేట్లు డౌన్ ఉన్నాయి బాగా, అంతే. 15 రూపాయలు, 12 రూపాయలు, 16 రూపాయలు పోతుంది చిక్కుడు. ఏం మిగులుతలేవు అసలు రైతులకు. రేట్లు లేవు కదా, డౌన్ ఉన్నాయి మొత్తం. మొత్తం రేట్లు డౌన్ ఉన్నాయి. మినిమం ఒక 30-35 రూపాయలు పోతేనే 10 రూపాయలు మిగులుతాయి. కానీ 12 రూపాయలు, 15 రూపాయలు గిట్టంగా చెప్తే వెళ్ళిపోతారు. ఏం అసలు కూరల గిట్టంగా ఏం మిగులుతలేవు. రైతులకైతే మస్తు ఇబ్బంది ఉంది, ఘోరం. ఈ రేట్లు పోతే అయితే ఏం మిగిలవు. వ్యవసాయాలు చేసేట దండగా పరిస్థితులు ఉన్నాయి. ఇందాక మనం ఇదే గుడిమల్కాపూర్లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్కి సంబంధించి చూసాం. ప్రజెంట్ మనం పూల మార్కెట్లో ఉన్నాం. ఈ పూల మార్కెట్లో ఈ చుట్టుపక్కల కానీ ఇక్కడ రైతులకు ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, చెత్త చెదారంతో అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఫ్లవర్ మార్కెట్లో పువ్వులు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అయితే ఆ రైతులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇక్కడ మార్కెట్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి చెప్పండి. మార్కెట్లో రైతులకు ఎలాంటి ఫెసిలిటీ లేవు. ఓన్లీ ఏముందంటే రోడ్డు మీద వచ్చి అమ్ముకొని పోవాల్సిందే, కానీ ఇలాంటిది ఇలా చేయలేరు రైతుల కోసం. ఏం కట్టినా కానీ దళారులకు చేస్తారు, షాపులకు చేస్తారు, కానీ రైతులకు మాత్రం ఇలాంటిది లేదు. ఇక్కడ మేము ఇంచుమించు 100 మంది వీడికెళ్ళి అందాక 150 మంది రైతులం అమ్ముతాము. కానీ ఎలాంటిదా ఎవరికిదా ఒక రూమ్ లేదు, ఒకటి ఇది లేదు. మార్కెట్కి ఎప్పుడు వస్తారు, ఎన్ని గంటలకు వస్తారు, వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటారు? నైట్ మేము 2 గంటలకు, 12 గంటలకు, 1 గంటలకు వస్తాం. అప్పటి నుంచి ఇట్లా రోడ్డు మీద కూర్చోవాల్సిందే. రేట్ విషయానికి వచ్చేసరికి ఎట్లా అమ్ముతూ ఉంటారు మీరు ఈ పువ్వులు? ఇప్పుడు జరబరా ఉన్నాయి కదా, మార్కెట్ బట్టి, మార్కెట్ ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి మార్కెట్ బట్టి అమ్ముతాం. అది మార్కెట్ అయితే మనము ఖచ్చితంగా ఇంత అని అంత అని ఏమి ఉండదు. మార్కెట్ ఎట్లుంటే అట్లా నడుస్తుంది. ఇందాక మీరు దళారులు అని చెప్పారు కదా, ఎట్లా వాళ్ళ పాత్ర ఏముంటుంది? చాలా మంది రైతులు దళారులతోనే నష్టపోతామని అంటారు. ఏ విధంగా వాళ్ళు కమిషన్ తీసుకుంటాం? సమస్య ఏంటంటే ఇప్పుడు మన తన 20 రూపాయలు తీసుకున్నాడు, ఇది 40 రూపాయలు అమ్ముతున్నాడు అంటే ఇలా మాల అయిపోతుంది కదా. మాల అయిపోయినప్పుడు డబ్బులు పెడతాడు వాళ్ళకి. అప్పుడు కూడా తప్పదు కాబట్టి తీసుకుపోతారు. మన తన కోల్డ్ స్టోరేజ్ లేవు. మెయిన్ పాయింట్ మన ఏరియాలో రంగారెడ్డి జిల్లాలో ఏడైనా కోల్డ్ స్టోరేజ్ లేవు. ఇక నేనప్పుడు ఏం చేస్తారు, ఇక ఎంతకో అంతకో ఇచ్చి డరాలకు ఇచ్చిపోవాల్సిందే. ప్రజెంట్ గుడిమల్కాపూర్కి సంబంధించినటువంటి ఇది పూల మార్కెట్. ఈ పూల మార్కెట్లో అంతా కూడా చెత్త చెదారంతో ఈ కుళ్ళిపోయిన పువ్వులన్నింటినీ కూడా, వ్యర్థాలను అన్నింటినీ కూడా ఇక్కడ వేయడం జరిగింది. దీంతో ఇక్కడే కుక్కలు వస్తున్నాయి. ఇష్టారీతిన ఈ నిర్వహణ సరిగా లేకపోవడంతో ఈ చెత్త చెదారం అంతా పేరుకుపోవడంతో ఇక్కడ వచ్చేటటువంటి రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఈ పూల చెత్త ఇదేదైతే ఈ కంపు రావడంతో ఇక్కడ కూర్చొని అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉందని రైతులు చెప్తా ఉన్నారు. ఉదయం పూట అయితే లారీలు, పెద్ద పెద్ద వెహికల్స్లలో మార్కెట్కు కూరగాయలు, పువ్వులు ఇట్లాంటివన్నీ పెద్ద వెహికల్స్లలో వస్తాయి. ఈ ట్రాఫిక్ సమస్య అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ వచ్చేటటువంటి మార్కెట్కి వచ్చే వాళ్ళు 2 వీలర్స్ పార్కింగ్ కానీ అట్లాంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ గుడిమల్కాపూర్ మార్కెట్లో అయితే ఈ నిర్వహణ అనేటటువంటిది సరిగా లేకపోవడంతో రైతులు, దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతు వచ్చేసి ఇప్పుడు మా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు 15 రూపాయలు, 12 రూపాయలు, 10 రూపాయలు అట్లా కొనుక్కొని తర్వాత వాళ్ళేమో 20, 25 రూపాయలు, 30 రూపాయలు అట్లా అమ్ముకొని వాళ్ళు మా రైతుల కంటే వాళ్ళే ప్రాఫిట్ ఎక్కువ ఉన్నారు. మా రైతులేమో మోసపోతారు. మా రైతులు చేయకపోతే వాళ్ళు మంచిగా ఇది ఉంటుండే. అట్లా ఇప్పుడు వాళ్ళు బంద్ అయ్యారు అనుకో, మేము ఒక 2 రూపాయలు ఎక్కువనే అమ్ముకుంటాం. అట్లా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం, మాకు వాళ్ళు కాంపిటీషన్ అయిపోతారు. ఇప్పుడు మేము రైతులం ఇప్పుడు 400 కట్టాలు మేము తెస్తాము. ఇప్పుడు మాకంటే వాళ్ళు 800 కట్టాలు, 1000 కట్టాలు అట్లా వాళ్ళు తెప్పించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఇది చేసుకుంటారు. వాళ్ళ కట్ట దగ్గర 5 రూపాయల నుంచి 10 రూపాయలు వస్తుంది. మేము 10 రూపాయలు, 12 రూపాయలు మేము అమ్ముడు అవుతాం. అట్లా అయిపోతుంది. ఇవి మొత్తం ఫెసిలిటీ, మొత్తం దోమలు. నైట్ వస్తాము, ఇప్పుడు 12 గంటల, 1 గంటలకు వస్తాము, మొత్తం దోమలు ఏముంటున్నాయి. దోమలు ఇప్పుడు కొద్దిగా వండామంటే దోమలే, దాంతో మొత్తం ఇది అయిపోతుంది. ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. ఇంకా మన నిద్ర పాడైపోతుంది. ఇక గిరాకుంటలేదు, ఏముంటలేదు. సీజన్ అన్నాం, సీజన్ బి ఇది అయిపోతుంది.
ప్రభుత్వం కూడా ఈ రైతులకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించినట్లయితే వాటితో పాటు ఈ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా కేటాయిస్తే రైతులకు మద్దతు ధర రావడంతో పాటు అధిక లాభాలు సాధిస్తామని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మార్కెట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతా ఉన్నారు. కెమెరామెన్ సైదులతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.